దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా. మీ పవిత్ర పాత్ర కొందరు చేస్తున్నాం. మీ కృపా ప్రేమ కనుక బట్టి మమ్మల్ని రాత్రి అంతా మీరు కాపాడి కనుకరించి ఈ ఉదయకాలంలో ప్రభు మీరు మమ్మల్ని చూడకు, మమ్మల్ని ఆశ్రయించకు ప్రభు తండ్రి. మీరు మా మధ్యకు వచ్చిన కొంత ఆచరిస్తూ నీ వాక్యంతో మమ్మల్ని బలపరచు నిష్కోతండి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు తన మహాకృపను అంటే మన ప్రేమించి ప్రభునామంలో మనం జ్ఞాపం చేసుకొని ఆయన క్షేమంగా మనం కాపాడి రాత్రంతయు తన కనురెప్ప వల్ల కాపాడుకొని ఈ సూర్యోదయం ముందు అంచనా ప్రవేశం కోసం దేవుని సేవకులుగా రాత్రంతా ప్రార్థించడకు నాతో కొందరు బిడ్డలను కొన్ని సేవలను, అదేవిధంగా దేవుని సన్నిధిలో ఉపవాసములతో ప్రార్థించిన బిడ్డలు, ఆయన పరిశుద్ధను బట్టి చాలా పెందలు లేచి ప్రార్థించే బిడ్డలు, ఆయన కన్నులా చూస్తున్న దేవుడు కనుక దేవుని సన్నిధిని వెతికేవారు, దేవుని మాటకు లోబడేవారు, దేవుడు ఆనందించేవాడు, దేవుడు ఆశ్రయించేవాడు. దేవుని మాట గొప్పదే. ఆయన కృపా సన్నిధి మన మధ్య ఉంచిన వాడు. ప్రభునందు మీరందరూ ఆశతో ఈ సమయము దేవుడు మాకు ఇచ్చాడు, దేవుని కలుసుకొని ఆశపడే నా ప్రియమైన సహోదరి సోదర, నీ ఆశను, నీకు కలుగుతున్న మేలును నాకు తెలియపరుస్తున్న మీ అందరి కొందనాలు. ఆ విషయాన్ని గ్రహించలేని వారు కొందరున్నారు. ఆయన ఈ ఉదయకాలం మన ప్రేమించి దేవుడి విషయాలు మనకు తెలియపరుస్తున్నవాడు. ఈ సమయము దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి తన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ ఉదయకాలంలో దేవుడు మన వద్దకు వచ్చిన వాగ్దానంతో దేవుడు సమస్త జనములను ఆశ్రమపడదురు ఇదైనా అంశాలను మనం చూస్తున్నప్పుడు అతని మూలముగా భూమి మీద సంవత్సరంలో ఆశ్రయింపబడదురు. ఎవరు మూలంగా దేవుడు ఆశ్రయిస్తాడు? పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండము 18 చూస్తే 18 దేవుని వాక్యం చరుస్తుంది. అబ్రహాము నిత్యంగా బలము గల గొప్ప జనమగను. అబ్రహాము నిత్యంగా బలము గల గొప్ప జనమగను. ఆలోచించండి. అతని మూలంగా భూమిలోని సమస్త జనులు ఆశ్రయింపబడదురు. అతని మూలంగా భూమిలోని సంస్థను ఆశ్రయింపబడడం ఎట్లనగా యెహోవా అబ్రహామును వచ్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని విరిగి ఉన్నాను. నేను ఆమేన్. దేవుడు యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క సత్యమును అతని పిల్లలకి నేర్పించేవాడనే, దేవుడు వారిని ఆశీర్వించేవాడనే, దేవుడు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారికిను పిల్లలకును దేవుని యొక్క నీతి గురించి నేర్పించేవాడు. దేవుని యొక్క నీతిని గురించి వారికి ప్రకటించేవాడు. ఈ సమయంలో ఎంతమంది మీ పిల్లలను మీతో పాటు పరిశుద్ధ వాక్యం ఉంటే లేపగలిగారు? ఇంటి యజమానుడు లేచి దేవుని వాక్యం కోసం
వినటానికి కానీ దేవుని మాట వినటానికి కానీ అనేకులు ఉదయకాలం ఆయా బోధ అంటే వారి వారి విషయాలు బోధిస్తూ వస్తున్నారు. ఈ సమయం ముందు కూడా దేవుడి సర్వీసునిక మంచి సమయాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన కృపకరస్తనేది. దేవుడు తన పరిశుద్ధమైన నామమును తన జనమును ఆశ్రయించడం కోసం ఒక వ్యక్తిని గురించి దేవుడు సాక్షిస్తున్నాడు. నీతి. అతని జీవితంలో దేవుని యొక్క మాట వినుట వలన, దేవుని యొక్క పరిశుద్ధ మాట వినుట వలన అతను ఏమి బోధిస్తాడు, ఏ విధంగా కృషిస్తాడు. ఈరోజు ఏం బోధిస్తావు? నిన్ను బట్టి కూడా భూమి మీదకు ఆశీర్వాదం కలగాలి, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి. భూమి మీద దేవుడిని ఆశ్రయించాలన్నా, భూమి మీద దేవుడిని దీవించాలన్నా, భూమి మీద దేవుడు నీపై తన కటాక్షం ఉంచాలన్నా దేవుడు సెలవిస్తున్నమాట. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన కృపను అనుగ్రహించి, దేవుడు తన కటాక్షను కలగజేసి, దేవుడు తన పరిశుద్ధమైన నామను అనుగ్రహించి దేవుడు సిద్ధపరిచిన విషయం గొప్ప మాట దేవుడు చదివిస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధం అంటే ఈ మాటను చూస్తున్నప్పుడు ప్రభు యొక్క పరిశుద్ధం బట్టి అతనికి కలిగినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు, తన ఇంటి వారును తన పిల్లలను, ఇంటివారు భార్యాభర్తలు, అన్నదమ్ములు, పిల్లలు, సహోదరులు, లేక తన ఇంటివారు మొట్టమొదటిగా ఇంటి యజమానుడు యజమానురాలు పరిశుద్ధమైన మార్గమును ఆయన చెప్పుతున్నాడు. వారింటి వారందరికీ తన ఇంట్లో పనివారు కూడా నేర్పినవాడు, నీతి గురించి ప్రకటించినవాడు. తన దగ్గర ఉన్న పనివారు కూడా అబ్రహాం యొక్క నీతి కార్యములకు దేవునికి భయపడటం నేర్పినవాడు, తన పిల్లలకు నేర్పినవాడు, సత్యము గురించి నేర్పినవాడు, యథార్థం గురించి నేర్పినవాడు, దైవ ఉద్దేశం కోసం నేర్పినవాడు, దేవుని యొక్క మాటను వారికి తెలియపరిచినవాడు. అందుకు దేవుడు తనను ఆశ్రయించి తనతో పాటు భూమి మీద ప్రతి వారు కూడా ఆశీర్వాదం కలుగుతుందని దేవుడే సాక్షిస్తున్నాడు. అందుకే దేవుడు ఒక విషయాన్ని భూమి మీద చేయటకు వచ్చేటప్పుడు ఆయన ఒక విషయం ఆలోచించాడు. దేవుడు ఆలోచించాడు. ఆదికాండం 18:17 చూస్తే అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాశదనా. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాశదనా. దేవుని అట్టి గుర్తు కలిగిన కుటుంబంగా ఉండాలి. దేవుడు చేసే భూమి మీద చేసే ప్రతి వీరు కూడా తన దాసులకు తెలియపరచకని ఇష్టపడుతూ ఉంటాడు. అదే మాట ఆమోసుకొని అంటాడు, నా శావుకును చెప్పకుండా మానేదనా అన్నాడు ఆయన. ఈరోజు దేవుని పరిశుద్ధమైన ఒక మాటను బట్టి చూస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదర, దేవుని మాట గొప్పది. దేవుడు తన పరిశుద్ధమైన ఒక నామను బట్టి తను చేసే ప్రతి కార్యము ఆశ్చర్యమైనది. దేవుడు తన ప్రజల పట్ల తన చూపుతున్న కార్యము, దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది. దేవుడు తన ప్రజలతో తన పంచుకున్న విషయం ఈరోజు ఆలోచించండి. నీ కుటుంబంకి దేవుని యొక్క నీతి నేర్పుతున్నావా? నేర్పితే నీతో పాటు నీ పక్కన వరకు కూడా ఆశీర్వాదం కలుగుతుంది. నీ కుటుంబం యొక్క ప్రవర్తన, నీ ప్రజలకు నీ సంతాన యొక్క ప్రవర్తన, నీ ఇంటి పక్కన వారికి కూడా ఆ ప్రకాశన వెలుగు ప్రకాశించి వారు కూడా దైవ ఉద్దేశం నెరవేర్చగలుగుతుంటారు. వారు దైవ ఉద్దేశంలో నిలిచి ఉండగలుగుతుంటారు. దేవుని యొక్క మాట యందు లక్ష్యం ఉంచగలుగుతుంటారు. ఆలోచించి ప్రభు యొక్క పరిశుద్ధ మాటను బట్టి ఈ విషయాన్ని గ్రహించి సర్వోన్నతమైన దేవుడు చదివించే ప్రతి మాట మనం గ్రహిస్తున్నప్పుడు వాక్యం చదివిస్తుంది. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, నేర్పించాలి, నీతి నేర్పించాలి, న్యాయం నేర్పించాలి, దేవునితో కరిష్ట నేర్పించాలి. భూమి మీద నేర్పే అనేక విద్య విషయాలను
అవి భూమి మీద మిగిలిపోతుంటాయి. నీతిని గురించి నేర్పించినప్పుడు, సత్యం గురించి నేర్పించినప్పుడు వారిని బట్టి భూమి మీద ఆశీర్వాదమును, వారి దేవుని రాజ్యం ఒక వారసును, వారు క్షేమకరంగా జీవించడకును దేవుడు వారిని ఆశ్రయించి దీవించేవాడు. ఆ విషయాన్ని గ్రహించి పరలోక దేవుడైన ప్రభుని స్తుతం మన కలిసి ఉండుట దేవుడు కోరుకున్నవాడు. దేవుడు తన ప్రజలకు దేవుడు తెలియపరిచేవాడు, ఆశ్రయించేవాడు. ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆజ్ఞించరుస్తుంది. ఏబు గ్రంథములో 42వ అధ్యాయంలో చూస్తే 10వ వచనం కూడా దేవుని ఆజ్ఞించరుస్తుంది. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనిగా దయచేశాను. మరియు ఏబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి ఇచ్చాను. ఆమేన్. తన స్వార్థం తను చూసుకోలేదా? తను వాదించిన వారు, తను వేధించిన వారు, తన మీద వేద్యం తన స్నేహితుల విషయంలో తిరిగి దేవుని దగ్గర ఆయన మొరపెట్టాడు, ప్రార్థించాడు, వారికి క్షేమం కావాలని అడిగాడు, దేవుని అడిగాడు. దేవుడు ఆయన ప్రార్థించడం వల్ల ఎంత క్లియర్గా దేవుని ఆజ్ఞించరుస్తుంది. అక్కడ అబ్రహామును బట్టి భూమి మీద ప్రజలకు ఆశీర్వాదం కలుగును. ఎందుకంటే ఆయన దేవుని యొక్క నీతిని కలిగిన వాడు కనుక. అందుకే భూమి మీద ఆయన చేయబేకారని చెప్పిన వాడు. ఇక్కడ ఏమన్నాడు, ఎంత క్లియర్ చెప్తున్నాడంటే, పరమటి మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసాను. అదే కాదు, పోగొట్టు తనకంటే 2 దేవుడు ఇచ్చాడు, బహుగా ఆశ్రయించాడు, చక్కని పిల్లల్ని ఇచ్చాడు, తిరిగి ఆస్తి ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. వివాదములో చిక్కుకున్నప్పుడు ఆయన నేను జ్ఞానము లేని వాడుగా ఉన్నానని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. సహోదరి సోదర, ఈ ఉదయకాలంలో నీ స్థితి, నిన్ను బట్టి నీ స్నేహితులకు కూడా దేవుని కలగాలి, మేలు కలగాలి. దేవుని పరిశుద్ధమైన నామము ఘనమైన నామ. దేవుడు దీవించేవాడు, దేవుడు ఆశ్రయించేవాడు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు బలమైనది. దేవుడు ఆయన కనికరమును మనకెప్పుడు ఇవ్వాలని ఆశపడేవాడు. దేవుడు తన ప్రజలను తన కృప నుంచి కటాక్షించేవాడు. ఈరోజు ఆలోచించండి, ఎవరి కోసం ప్రార్థిస్తున్నాం, ఎవరితో ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థించే కృపకాల దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నామని దేవుని బిడ్డలమని, లేక శావుకులమని, శావుకురాలమని, ఇంకా కొందరు సంఘ పెద్దలు కూడా చాలా వెలుగెత్తి ప్రార్థన చేస్తుంటారు. ఎంతో అలిసిపోయి కూడా ప్రార్థన లేకుండా జీవితం గడిపేవాళ్ళు ఆయన ఆత్మకి విరోధమైన శాపకరమైన ఆజ్ఞించరుస్తుంది. ఈ ఉదయకాలంలో మనము ఆత్మమూలము జీవించడం కావాలి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభుత్వంలో ప్రార్థించేవారు. ఒక కుటుంబంలో ప్రతి కుటుంబం కూడా దేవుని ప్రార్థించుకోవడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు దీవించేవాడు. ఆరోగ్యమును ఆశీర్వాదం కలగజేయటమే కాకుండా నిన్ను బట్టి నీ పక్కన వారు కూడా మేలు కలుగుతుంది. ఆయనకు సహాయం చేసే దేవుడు, నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమ గొప్పది. ఆయన నీతి న్యాయమును జరిగించడానికి సమర్థనైన తండ్రి. ప్రేమైన సహోదరి సహోదర, ఒక మనిషి జీవిస్తున్నాడు, ఏదో వస్తుంది తింటామంటే కాదు. మనల్ని బట్టి మన కుటుంబానికో, మనల్ని బట్టి మన పక్క వారికో మేలు కలుగుతుందా? మన జీవితంలో ఏం చేయగలుగుతున్నాం? దేవుని యొక్క విషయమును చూస్తున్నప్పుడు దేవుడు మన వెంట చూపుతున్న ప్రేమ ఏంటి? ఆయన కృపగల సన్నిధి గొప్పది. ఈరోజు ఆలోచించండి. ఆశీర్వాదకరమైన దేవును మనకి ఇచ్చిన ఆశీర్వపడ్డ కోసం దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను బట్టి నీ స్నేహితులు కూడా మేలు కలగాలి
అనేక నాతో చెప్తుంటారు, ఈ నా స్నేహితురాలు యొక్క భర్త భయంకర తాగుబోతయ్యా, కుటుంబం చాలా దుఃఖ కాంతులుగా ఉన్నారు, వారి నిమిత్తమై ప్రార్థన చేయండి అయ్యా అంటుంటారు. వారి నిమిత్తమై ప్రార్థన చేయమని అడుగుతుంటారు. అవునా, ప్రార్థించడం అనేది మన కర్తవ్యం. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి మనం వెతకటం మన కర్తవ్యం. ఆయన కృపల సన్నిధుల విషయాన్ని మనం గ్రహించాలి. ఒక మనిషి జీవితం దేవుడితో కలిసి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అందుకని ప్రభు చరవిచ్చే మాట మనం లోబడాలి. దేని వెళ్ళారా ఆలోచించండి. అందుకే ఏబి గ్రంథం 33 చూస్తే 26 చెప్తున్నాడు, వాడు దేవుని బతిమాలుకునే వెడల ఆయన వానిని కటాక్షించును. వాడు దేవుని బతిమాలుకునే వెడల ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖం చూసి సంతోషించును. ఆమేన్. ఇలాగ నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను, నిర్దోషత్వము నరునికి దయచేయను. బ్రతిములు అడుక్కోవాలి. ఈ ఉదయకాలంలో దేవుని అడుక్కోవాలి. దేవుని సన్నిధిని మనం అడుక్కోవాలి. ఏబి గ్రంథం 33:26 చెప్పింది. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. ఈ ఉదయకాలంలో దేవుడు, ఈ సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన దేవుడు మనిషిని బట్టి భూమిని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో చెప్పిస్తున్నాడో జరిపిస్తుంది. దేవుని ఉద్దేశమును దేవుని యొక్క నిబంధనలు మనం కలిగి ఉన్నప్పుడు, దేవునిపై మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్వించేవాడు. దేవుడు తన కృపను మన వల్ల తన కృపనిచ్చి మనకు కటాక్షించేవాడు. దేవుని మాటను బట్టి మన వల్ల తన చూపుతున్న ప్రేమ గొప్పది. ఈరోజు ఆలోచించండి. బ్రతిములు అడుక్కోవాలి. దేవుని తట్టు తిరిగి మనం అడుక్కోవాలి, కడుక్కోవాలి, శుద్ధిపరచుకోవాలి. ప్రభు దగ్గర అడుక్కున్నప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించేవాడు. ఆయన ముఖమును కనపరిచి సంతోషపరిచేవాడు, నిర్దోషులుగా మార్చేవాడు, అనగా దోషములు కొట్టివేసేవాడు. ఈరోజు నీ కుటుంబంతో కూడా చాలా మంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటారు. అయ్యా, మా దోషములు కన్నా మా పెద్దల దోషం మా పిల్లల మీదకి రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటాను. నన్ను అడుగుతారు కొందరు, చెప్తుంటాను నేను ఏ విధంగా ప్రార్థించడం అడుగుతున్నాం. మన ఒక ప్రాంతంలో ఒక 4 రోజుల క్రితం ఒక ప్రాంతంలో కొందరు టీచర్స్ అక్కడికి వచ్చారు. అంటే వారేదో పని మీద ఉన్నారు. ఒక సందర్భంలో అక్కడికి వచ్చినారు. వారందరూ కూడా ప్రభు నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. చాలా మంచిది. ఏదైనా సరే వారి విషయం నన్ను అడుగుతున్నప్పుడే వారితో చెప్పాను, దేవుడు మీకు ఇచ్చిన ఈ గొప్ప మరి మీ జీవితంలో విద్యా అభ్యాసం చేయించడం కోసం దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప కృప కనుక, దాంతోపాటు నీతి సత్యములతో కూడుకున్న వాటిలో కూడా దైవ సృష్టిని అంటే సృష్టించిన సృష్టికర్తన దేవుని సేవించడం కూడా, ఆయన సేవించడానికి ఎవరి ద్వారా మానవక రక్షకులతో ఆ విషయాన్ని కూడా పంచుకుంటే కూడా మంచిదని ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు, ఆ తర్వాత ఒక టీచర్ గారు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక టీచర్ ఆయన గారు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు నేను ఈ విషయాన్ని గ్రహించలేదండి. వాస్తవమే కదా, మనిషి ఇంప్రూవ్మెంట్ కోసం భూమి మీద చూస్తున్నారు, కానీ దేవుణ్ణి స్తుతించే విషయం నేను నేర్పించలేకపోయాను. సాధ్యమైనగా నాకు సాధ్యం వరకు ఇక ఉన్న నా కాలం అంతా నేను తప్పక దేవుని కూడా సేవించటం అనేది నా అవకాశాన్ని బట్టి తప్పక నేను పంచుకుంటానని నాతో మాట్లాడారు. ప్రేమను బిడ్డారా, ఒక మంచి కార్యమా, ఒక శ్రేష్ఠ విషయాన్ని దేవుని ముందుంచారు ఈరోజు. అందుకని బ్రతిములు ఆడుకున్నప్పుడు, అందుకే ప్రభు మాటను మనం గైకుంటున్నప్పుడు ఆశీర్వాదము ఏంటి? ఆశీర్వాదము అన్ని విధాలుగా ఆశ్రయింపబడాలి. ఈ ఉదయకాలంలో దేవుడు చదివిస్తున్నవాడు. కీర్తన 5 చూస్తున్నప్పుడు 12 వచనంలో దేవుని వాక్యం చదువుతుంది. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు
నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుదువు. కావున నీ నామము ప్రేమించేవారు నిన్ను కూర్చి ఉల్లాసించుదురు. ఆమేన్. నువ్వు ఉల్లాసించాలంటే తన నామమును అనుసరించాలి. ఏదో బ్రతుకుతెరువు కోసం, కాలం గడుపుకోవడం కోసం కొందరు ప్రభు నామమును వినిపిస్తుంటారు. కొందరు మేలు జరిగిద్ది, మేలు కోసమేనని ప్రభు దగ్గరకు వస్తారు. కాదు, దేవుని హక్కు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. నిజంగా ఎవరైతే ఆశ్రయిస్తారో ఎందుకు సంతోషిస్తారంటే వారిని బట్టి వారి పక్కన వారికి దీవెన కలుగుతుంది, వారిని బట్టి వారి బస్తీకి దీవెన కలుగుతుంది, వారిని బట్టి వారి పట్టణానికి దీవెన కలుగుతుంది, వారిని బట్టి వారి గ్రామానికి దీవెన కలుగుతుంది, వారిని బట్టి వారి కాలేజీకి లేక వారి యొక్క స్థలానికి వారి వరకు మేలు కలుగుతుంది. ఒక ప్రిన్సిపాల్ గారు ఒక స్టూడెంట్ పిలిచి, పలానా విషయం నువ్వు ప్రేయర్ చేయి, మనకి ఈ విషయం కావాలని అడిగాడట. నా దగ్గరకు వచ్చాడు, ఆ విషయం నాతో చెప్పాడు. ఆ సార్ ఏం చేస్తారంటే పలాని అని చెప్పారు. ఏంటంటే ఆయన ఈ కుమారుని కదలికలు చూశారు. ఆయన ఏం ప్రభు నమ్ముకున్నాయన కాదు, ఈ కుమారుని యొక్క ఆసక్తిని చూశాడు. వాడు సమయం దొరికినప్పుడు ఏ విధంగా తన సమయాన్ని సద్వినియోగపరచడం చూశాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న కుమారుడు నాతో పంచుకున్నప్పుడు నేను ఎంతో మాట్లాడాను. ప్రభు నామను బట్టి ఆయా విషయాలు దేవుడు కార్యం చేయాలని అడిగాడు. అవునా, దేని వెళ్ళారు దేవుని మాట ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 12 యెహోవా నీతిమంతులను ఆశ్రయించేవాడు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుతావు. దయా, ఒక మనుషుడు దేవుని కొరపడం. అబ్రహామును దేవుడు దయతో కప్పాడు గనక అబ్రహాము తెలియకుండా భూమి మీద ఆయన చేసే ఆ కార్యం గురించి చెప్పాలని వచ్చాడు. ఎందుకంటే నీతిమంతుడని ప్రభు సన్నిధిలో కనిపెట్టేవారు, మొరపెట్టేవారు, అంగలార్చేవారు, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మొరపెట్టేవారు, దేవుని యొక్క మాటకు లోబట్టము దేవుడు సెలవిచ్చినవాడు కనుక మరి ఈ మాటను బట్టి చూస్తుంది. దీన్ని బట్టి కేడముతో కప్పినట్లు నీవు వాడిని దయతో కప్పుతావు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను వచ్చి ఉల్లాసించుదురు. ఎందుకంటే ఆశీర్వదించే దేవుడా, తన కృపను బట్టి ఇస్తామని నేను ఆశ్రయించుకొని దీవించుకును ఆయన తోడే ఉన్నాడు. ఆయన పరిశుద్ధ నామంలో నీ జీవితంలో సహాయం చేయడానికి ఇష్టపడుతున్నవాడు. అందుకనే తన పరిశుద్ధమైన కణాలు తనతో అంటు కట్టబడేవారు ఫలిస్తారు. ఎవరైతే క్రీస్తు అంటు కట్టబడుతున్నారో వారిలో పరిగణని తీగలను ఆయన తీసిపారేసి వారి ఫలించుటకు దేవుడు వారిని వేరుపరుచుకునేవాడని యోహాను సువార్త 15:2 చెప్తున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో ఆశ్రయించి దీవించి కనుకరిష్ట మోకరించండి. నీలో పనికిరానిది దేశము, క్రోధము, అసూయ, పక్కన పగ, కపటము, కలహము, కక్ష ఉండకూడదు. దయాలత్వం కావాలి అని దుర్మార్గతను ప్రేమించమని చెప్పట్లేదా? చాలా మంది మోసగాళ్ళు మనతో ఉండి అనేకలు మంది దేవుని నామంలో బ్రతుకుతున్న చెప్పుతూ భయంకరమైన సంఘటన వింటూ ఉంటా. ఒక విషయాలు వింటున్నప్పుడు అయ్యో దేవుడు ఉన్నాడని రుజువు అవుతూ ఉంటుంది. ఈరోజు నా సహోదరి సోదర, భూమి మీద మనల్ని బట్టి కూడా ఏం కలగాలి? నీ కుటుంబానికి దేవుని యొక్క నీతిని నేర్పగలిగే మనసు నీకున్నదా? దేవుని వాక్యానికి నీతిని లేకుండా నీ సంతానం ఈ రోజు కనీసం నీ సంతానం లేపి వాక్యం వింటకు లేపగలిగావా? నువ్వెంత దౌర్భాగ్య జీవితం నీది. ఒక లోకనస బ్రతుకు, ప్రభుత్వ బతుకుతున్న చెప్పేవారు అనేకులు ఉన్నారు. వద్దా, నీతిమంతులు ఆయన నామును బట్టి ఆశ్రయింపబడుతున్నారు.
ఆశీర్వాదం పొందాలి. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధమైన పాదమున కొందనాలు తెలుస్తున్నా. మీ కృపయు ప్రేమ కరుణ కటాక్షను బట్టి మీ దయా కనుక పెరుగుతండి. నీ కటాక్షం మాతో ఉంచి నీ దయతో మమ్మల్ని కరుణించి రాత్రంతయు కాపాడేసాయని రెక్కలు మరుపరుస్తున్నారు. మొరపెట్టిన బిడ్డలు యవనస్తులు ఉన్నారు, ఆశతో అడిగిన వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రభుత్వం ఉపవాసంలో ప్రార్థించినారు. అయా నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నప్పుడు మా మొర విన్న దేవుడివి. నీ పాదాలు కొందరు తెలుస్తున్నా. నీ మాట కోసం ఆశ కలిగి బలహీనులైన వారు, శక్తి లేని వారు కూడా నీ స్థలంలో ప్రార్థించిన వారు ఉన్నారు. అన్ని దేహంలో అనుకూలంగా ఉంటూ కూడా దినములను సంయమన ప్రభావం ముంగివేస్తున్న అబద్ధకులు, మోసగాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి స్థితిలోనే సమస్తం చూస్తున్న దేవుడు కదా. ఒక్కసారి ఉదయకాలం జ్ఞాపం చేసుకొని నీ కృపను ప్రార్థించిన వారిని బట్టి స్నేహితులను ఏ విధంగా ఎప్పటికొత్తను రక్షించావు అయా. నీ కృప ఒకటి అబ్రహాము నాయనగతను ఆనాడు యేసుప్రభుని పరిశుద్ధ నామమున యోబు గారిని దీవించావు. ప్రార్థించిన బిడ్డలను బట్టి ప్రభు వారిని కూడా దీవించండి, కనికరించండి. నీ కృపడి ఉదయకాలంలో యోబు గారిని ఆశ్రయించిన దేవుడు మీరు. నీ కృపడి నన్ను మమ్మల్ని సంఘాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. అబ్రహాం గారిని బట్టి ప్రభు భూమి మీద ఆశీర్వదించుకొచ్చిన దేవుడు కదా. భూమి మీద ప్రభు నువ్వు ఆశీర్వాదకరం చేస్తున్నావు. ప్రతి మనిషికి, ప్రతి జనముకి ఇస్తున్నావు కదా. ఆ ఆశీర్వాదం మాకు అనుగ్రహించి క్రీస్తు యేసు ద్వారా పరలోక ప్రతి ఆశీర్వాదం కూడా మాకు అనుగ్రహించడమని ఎఫెసీయుల పత్రిక మొదటి అధ్యాయంలో ప్రభు 3వ వచనం చదివించారు కదా. భూమి మీద ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం నీతి మంతులకు ఇచ్చేది. దుర్నీతి మంతులు కూడా ఆశ్చర్యపడుతున్నారు, కానీ అది నీ విషయం లేదు కాదని చదివించిన మహోన్నతమైన దేవా, నీ పాదాలు కొందరు జరుస్తున్నాం. నీ పరిశుద్ధ పాదాలు కొందరు చేస్తున్నాం. ఇదిగో తెలియ క్రీస్తులో ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకుంటూ సంఘంపై ఆధారపడేవారు, వారిని వారి రక్తంతో బంధుమిత్రులు కూడా ఆశ్రయింపబట్ట కోసం, వారితో పాటు వారి గ్రామాలు, వారి పట్టణములు, వారు పనిచేస్తున్న స్థలములు కూడా దీంపబట్ట కోసం నీ కృపల సన్నిధిని దయచేయండి. నీ కటాక్షం దయచేయండి. నీ సన్నిధి కాంతిని దయచేయండి. నీ పరిశుద్ధమైన బాహు చాచండి అయా. నీ కొందరు ఆచరిస్తున్నాం. క్రీస్తు సంఘాన్ని ఆశ్రయించండి. నీ కొత్త మా రక్త సంబంధ బంధుమిత్రులు ఎందరో ప్రభు లోకమైన అంధకారులో పడి ఉన్నారా, వారి జీవితాలు కూడా మార్చబడ్డ సహాయం చేతండి. విలువైన నీ బాహు సాధ్య కనికరించండి. నయసయా, ఆశీర్వాదం అనేది ధనమే కాదు కదా, డబ్బే కాదు కదా. ఆశీర్వాదం అనేది నీతి క్రియలతో కూడుకున్న సత్యం కదేసయా. ఆ సత్యక్రియలే మనిషికి ప్రకృతిని నీ కృప కనుక నామ మహిమలో నీవు కేవలతో వారు కప్పి లోకమునదంట కూడా లోకంలోకి వచ్చే శాపం వారికి రాకుండా తప్పించే దేవుడు కదా. ఈ ఉదయకాల ప్రవర్తన ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి వారికి లోకకరమైన శాపం అని అంటే కూడా వారి బ్రతులు కూడా మార్చబడ్డ సాంగతండి. క్రీస్తుతో ప్రతి కుటుంబానికి అన్ని జనుల నుంచి వచ్చిన వారు కదా. ప్రతి వారి వల్ల నీ కటాక్షించి కనికరించారు. అదే కాదు ప్రభు, నీ నామం ఎరిగిన వారు ప్రతి వారి ఈ సంబంధి వాక్యలో పాల్గొన్న వారి కుటుంబాన్ని కూడా దీవించి వెరగని వారు కూడా ప్రభు వారికి సహాయం చేస్తాను. వారు నీ తట్టు తిరిగే కృప తెచ్చండి. నీ కటాక్షం వారంతరతో తెరిచి నీ దగ్గర నుంచే ప్రతిఫలం పొందడం వారిని వారి సంతానము యవనస్తులను యవన జీవితాలు ఎందరో యవనస్తులు ప్రభుత్వండి నిరాశతో ఉన్నారు కదా, వారికి సహాయం చేయండి. ఈ దినం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న జ్ఞాపించుకోండి. ఈ దినమైన ప్రభుత్వం ప్రభు వారా నాయన నీ పరిశ్రమ స్టడీ పరమైన ఎగ్జామ్లో ఉండకూడదు జ్ఞాపం చేసుకుంటాం. ఈ దిన ప్రభుత్వం ప్రభు హాస్పిటల్లో యొక్క పరిస్థితులను బట్టి అల్లాడిపోతున్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకొని వారి వారి కాదు సహాయం విడుదల కూడా దయచేసి సర్వరోగంలో చుట్టుపెట్టు కూడా దయచేసి నీ కృప సన్నిధిని దయచేయండి. అదే ప్రకృతండి ఈ దిన గర్భిణీలు ప్రశ్నించడం మీరు తోడే ఉండండి. ఈ దిన ప్రకృతి నీ పరిశుద్ధ నామను బట్టి పడుతున్నాయి గర్భముల తరపాటు కూడా సహాయం చేతండి. ఈ దిన రుణ బాధలు విడిపెట్టక వారికి మేలైన మంచి పనులు దయచేయండి. మోసకరమైన కాకుండా నీతికరమే దయచేతండి. యథార్థ పని దయచేతండి. మోసకరమైన వాటిలో ఉండి ప్రభు అది నీ ఆత్మకి విరోధమైంది కదా, నీ కటాక్షం దయచేయండి. కృపయు ప్రేమయు కనికరం దయచేసి చిన్నవారిని పెద్దవారు కూడా కన్నిస్తూ ప్రత్యేకించి పడుకోతండి. పనులు లేక బాధపడుతున్న బిడ్డలు, వ్యాపారం లేక బాధపడుతున్న బిడ్డలు, వ్యాపారం కోసం అల్లాడుతున్న వారు ఉన్నారు కదా, వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు సంఘంలో ఏదైనా వేరు లేకుండా కూడా దయచేసి నీ కృప దర్శనం మోసకరమైన వారు లేకుండా సహాయం చేతండి. యథార్థత కలిగి ప్రార్థించబడుతుంది.
నాయన కుటుంబంలో పోషిస్తూ పడుతున్నాయని సంఘం మీద జీవిస్తూ వారి తండ్రి నీ పనిని నీ దినములు మింగివేస్తూ సమయంలో మింగివేస్తూ ప్రభా నీ ఆత్మను దుఃఖపరిచే వారు ఉన్నారు కదా, ఆయా వారిని బట్టి ప్రభు నాయన సంఘం పాడుగాకుండా దయచేసి ఇంకా నీ చిత్తానికి లోబడే కృపడ దయచేయండి. అదే ప్రతి శావుకుడు రుణ జాపేసుకుంటూ అనేక శావుకులు ప్రభు ప్రార్థన యోధుల ప్రార్థన పనులు నాయన పరిశుద్ధుల కోసం ప్రార్థించేవారు ఉన్నారు. వారిని బలపరిస్థితుల పరిస్థితి నీ కృపను బట్టి ప్రార్థించేటప్పుడు ఇప్పుడు తండ్రి పరిశుద్ధులు ప్రార్థించేప్పుడు దయచేతండి. ప్రార్థించేప్పుడు వారి పాపంలో అడ్డు రాకుండా కూడా సహాయం చేసినాను. దీనిలో కటాక్షం నీ కృప దయచేతండి, నీ కటాక్ష దయచేతండి. ఇది నువ్వు ప్రభుత్వాన్ని మా దేశంకి నా సరిహద్దుల కాపుదల దేశం ప్రజలతో వెనుక చేయబడిన నేను అధికారులు అనగా నేను పరిపాలకులు జ్ఞాపేసుకొని పేదవారికి న్యాయములకు సాయం చేసి ప్రతి వారికి కూడా మేలు కలుగుటకు దయచేయండి. లంచకుండా తన దేశాన్ని కొట్టివేయండి. నీ కటాక్షం దయచేతండి. నీ కృపను సన్నిధి దయచేయండి. పేద వరకు మేలు కలుగుటకు దయచేతండి. అదే కాకుండా ప్రభా నీ పరిశుద్ధ నామ మహిమల ప్రభుత్వండి అయ్యా గుడిశలు కూడా లేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. అనారోగ్యంతో దేహవ్యూలు ఇప్పుడు వచ్చిన వ్యాధులు బట్టి ప్రభా అల్లాడిపోతున్నాయని ఒక మంచి వారు ఒక కుంటి వారుగా పడిపోతున్నారు కదా, నీ చిత్తం మీ బాహు సాక్షి వారు ముట్టి స్వస్థపరిచి వారికి ఆశను విడుదల దయచేనాయనా. నువ్వు కనికరించకపోతే ఎవరు కనికరిస్తారయ్యా? నీ కృప దయచేయండి. కలవరలో మీరు కార్యశక్తితో ప్రతి మనిషిని కూడా జ్ఞాపం చేసుకోండి. శత్రులను నీ కృపనుంటే మిత్రులుగా కూడా దయచేయండి. ఒకడు వాళ్ళు శత్రులు కావచ్చు, మా కీడు కోరేవారు కావచ్చు, కానీ నీ చిత్తం మీద పడుకోతండి ఆ కీడు అనేది వారు మనిషి వారికి మేలు కలిగి నీకు లోబడే కృప దయచేతండి. నీ కృప దయచేయండి. నీ కటాక్షం తెచ్చండి. మా మీద వేచిమాడేవారిని ప్రభు నీకు అనుగుణం ముట్టుకున్నారు కదా, ఎస్ఐ నీ పాదాల కొందా చేస్తూ మీరు మాతో సంఘముతో ఉండి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కీడును తొలగించి క్రీస్తు సంఘాన్ని ఆశ్రయిస్తాం. సంఘం వృద్ధి అభివృద్ధి కలుగుటకు దినదినం నూతన ఆత్మలతో నింపబట్ట కూడా సహాయం చేస్తాం. సంఘంలో రాశులతో దేవుని కలగజేస్తాం. అదే కాదు ప్రభా మా సంఘంతో పాటు పరుగుతాన్ని మా దేశంలో మా పక్కన మరపక్క ప్రాంతాలు మా దేశంలో ప్రతి స్థలంలో కూడా ప్రభు విధించబట్ట సహాయం చేసి కరుణించకటేస్తూ ఈ దిన రాకపోకలు తోడండి. ఈ దిన పరిశీలంతట్లో ప్రభా నేను తోడే ఉంటూ కనిపిస్తూ ప్రత్యేకించి ఇదిన ఉపాస విధానంలో కూడా తోడండి. ఇదిన ఉపాసన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసి కనిపిస్తూ అనారోగ్యం పడి ఉన్న బిడ్డలు ఉన్నారు. ఉంటే స్వతపరుస్తూ బలపరుస్తూ అన్ని విషయాలు మీరు ఆశ్రయించి దీవించి మా కుటుంబంలో మరోసారి జ్ఞాపకం చేసుకొని దీవెన ఆశ్రయాలు దయచేస్తూ సంఘము వృద్ధిపరుస్తూ మా ప్రార్థన కొనే ప్రతి వారికి ప్రతిఫలించి దీవించి ఆశ్రయించమని నేను ఆశతో సకల జన ఆధార కులకొతకు వచ్చిన ప్రతి వారికి స్వస్థ విడుదల తెచ్చి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వరకు వస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.